డాక్టర్ గారు అసలు పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటే ఏంటి, అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఇది ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఈ మోడల్ యూజ్ చేసి మీకు చెప్పదలుచుకున్నాను. ఇది పెల్విస్. సో పెల్విస్ అంటే ఇది ఈ బోన్స్ 3 బోన్స్ కలిపేసి ఇది గర్డల్ లాగా తయారవుతుంది. దీంట్లో ఏ ఆర్గన్స్ ఉంటాయో అవి పెల్విక్ ఆర్గన్స్. సో ఇది ఫ్రంట్ టు బ్యాక్ మనం చూసుకుంటే ఫస్ట్లో బ్లాడర్ అండ్ యూరెత్రా అంటే మూత్రపు సంచి, ఇంకా యూరిన్ వచ్చే పైప్, దాని వెనకాల అంటే మధ్యలో యూట్రస్ గర్భసంచి, ఇంకా డెలివరీ దారి, దాని వెనకాల మోషన్ వచ్చే ట్యూబ్. ఓకే, సో ఈ ఆర్గన్ సిస్టమ్స్ ఏవి ఉన్నాయో ఇక్కడే ఉంటాయో అవన్నిటికీ పెల్విక్ ఆర్గన్స్ అంటాం. ఇంకా ప్రొలాప్స్ అంటే ఆ న్యాచురల్ పొజిషన్లో ఎక్కడ ఉండాలి ఆ పొజిషన్ వదిలిపెట్టి కిందికి జారిపోయినప్పుడు దాన్ని మనం ప్రొలాప్స్ అని అంటాం. సో ద మెకానిజం ఈ సిమిలర్ టు హర్నియా. అంటే ఎలాగా కడుపులో ఒక టఫ్ షీత్ ఉంటుంది, దానివలన కడుపులో ఉన్న ఆర్గన్స్ లోపలే ఉండాలి. అలాగే ఈ పెల్విక్ ఆర్గన్స్ అనేది ఈ సపోర్ట్తో లోపలే ఉండాలి. ఈ పెల్విక్ ఫ్లోర్ అనే మసిల్ కాంప్లెక్స్ దీంట్లో వీక్నెస్ వచ్చినందుకు గర్భసంచి కానీ, మూత్రపు సంచి కానీ, మోషన్ వచ్చే దారి కానీ, లేకపోతే అన్ని కాంబినేషన్లో ఇలా కిందికి బయటికి రావడం మొదలవుతాయి. ఆ కండిషన్ని పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అని అంటాం. సో సింపుల్ టర్మ్స్లో గర్భసంచి జారిపోవడం లేకపోతే మూత్రపు సంచి జారిపోవడం అనేది అందరికీ చాలా వరకు మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు వింటాము. కానీ హియర్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ద పాయింట్ దట్ ఇది అందరికీ వచ్చే ప్రాబ్లం కాదు. ఇంకా ఓల్డ్ ఏజ్లో ఇది రావాలి, ఇంకా పర్వాలేదు, ఇలాగే ఉండాలి అనేది మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇది ప్రాబ్లం. ఎలాగ హార్ట్ ప్రాబ్లం వస్తే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీలీ, అలాగే పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది హార్ట్ లాగా మనకు ఇమ్మీడియట్ డేంజర్ కాదు. హార్ట్ అటాక్ వస్తుంది అనే భయం అందరికీ ఉంటుంది, కానీ గర్భసంచి జారితే ఏదో ఇమ్మీడియట్లీ అవుతుంది అనేది లేదు.